అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ సభ్యత్వ నమోదు అనేది చాలా ప్రాముఖ్యం చెందింది. రీసెంట్గా ఒక పార్టీ యొక్క సభ్యత్వ నమోదుకి ఈ రేంజ్లో హైప్ రావడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి నా అంచనా ప్రకారం. ఎందుకంటే స్ట్రేట్గా ఒక పాయింట్ చెప్తున్నా. టీడీపీ సభ్యత్వ నమోదు అనేది అక్టోబర్ 26న మొదలుపెట్టారు. అక్టోబర్ 26 నుంచి ఒక నెల కాలంలో డేటా చూస్తే నవంబర్ 26 వరకు ఇండియా లెవెల్లో రికార్డు స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీకి సభ్యత్వ నమోదు అవ్వడం మొదటిసారి. రికార్డు స్థాయిలో ఎంత నమోదైంది? కేవలం ఈ ఒక్క నెల కాలంలో ఈ టీడీపీ యొక్క సభ్యత్వ నమోదు ఏ శాతం అయింది అంటే, మన రాష్ట్ర జనాభా 4 కోట్ల మంది జనాభా, దాంట్లో 25% దాదాపు నమోదైంది. ఏది ఈ రోజుటికి. అయితే ఆ ఒక్క నెలలో దాదాపు 52,45,000 మంది టీడీపీ యొక్క సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది? నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అత్యంత దృష్టి పెట్టి మారుతున్న కాలరీత్యా వాట్సాప్లో అయినా సరే ఒక సింగిల్ మెసేజ్ పెట్టినా, లేదా ఒక మిస్ కాల్ ఇచ్చినా, లేదా టెలిగ్రామ్ ద్వారా సంబంధిత యాప్స్ ద్వారా ఒక్క మిస్ కాల్తో సభ్యత్వ నమోదు అనేది అంత వేగంగా అయ్యేదానికి ఆస్కారం అయ్యే విధంగా తీర్చిదిద్దారు. గతంలో ఇదే విధంగా చూస్తే 1 కోటి మంది సభ్యత్వ నమోదు అనే లైన్లో టీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేసింది. అది పక్కన పెడితే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా వాళ్ళు సలవోరినారు 1 కోటి మంది సభ్యత్వ నమోదు చేయాలని, చేయలేకపోయినారు. కానీ టీడీపీ అనేది కేవలం ఒక్క నెలలోనే 52 లక్షల మందితో సభ్యత్వ నమోదు చేసిందంటే అది ఇండియా లేకల్లా నెంబర్ 1 రికార్డు ఒక ప్రాంతీయ పార్టీగా. అదే మనము జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్లకు దాదాపు 28 రాష్ట్రాల్లో పార్టీ అనేది బతుకున్నది కాబట్టి వాళ్ళకంటూ ఆ వెసులుబాటు అంటూ ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక 10 రోజుల్లో బీజేపీ కూడా ఒక రికార్డు అంటూ కొట్టింది. ఏది? 1 కోటి మంది సభ్యత్వ నమోదు. ఎందుకంటే వాళ్ళకి ఇండియా లెవెల్లో ఒక స్కోప్ ఉంది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఈ రేంజ్లో రికార్డు కొట్టడం మొట్టమొదటిసారి, ఇదే ప్రథమం. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మన రాష్ట్రానికి సంబంధించి ఇంత సభ్యత్వ నమోదు ఇంత వేగంగా కావడానికి కారణం టీడీపీ అనేది ప్రస్తుతానికి అధికారంలో ఉన్నది. అదొక ప్లస్ పాయింట్. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేకి, ఈవెన్ ఎమ్మెల్సీస్కి, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి ప్రతి ఒక్కరికి పార్టీ కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలు, సాధ్యమైనంత మందిని ఈ యొక్క సభ్యత్వ నమోదు చేపించాలి అని. ఈ కోవలో ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ లోకల్కి పోయి జనంతో మాట్లాడినప్పుడు, అయ్యా మీరు ప్రభుత్వానికి వచ్చి 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, కానీ మాకు ఈ రోజు దాకా మాకు ఈ పనులంటూ జరగలేదు అని ఆ ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళు ప్రజలు వాపోవడం కానీ ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అదే పనిగా ఈ యొక్క ఆదేశాలు ఇచ్చాడు పార్టీ లైన్కి. అప్పుడు ఆ లోకల్లో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు దగ్గర చేరేదానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు ఏదైతే పనులు జరగలేదో యుద్ధ ప్రాతిపదికన సంబంధిత ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఏ లైన్కి ఆ లైన్లో వాళ్ళకంటూ కొన్ని పనులు చేపేయడం జరిగింది. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పార్టీ సభ్యత్వం నమోదైంది కాబట్టి టీడీపీ కూడా హ్యాపీగా ఉన్నది. దీంట్లో భాగంగా రాష్ట్రం లేకల్లా ఎక్కువ పర్సంటేజ్ సభ్యత్వం నమోదు చేసుకున్న నియోజకవర్గం ఏదంటే కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం. ఇందులో ఆ రాజంపేటకు సంబంధించిన ఓటర్లు 2,43,000 మంది ఈ రోజుకి లిస్ట్ అయిన ఓటర్లు ఉంటే 38% టీడీపీ యొక్క సభ్యత్వ నమోదు తీసుకున్నారు. ఇదే కోవలో రెండో నియోజకవర్గం ఏదైనా ఉంది, అంత సభ్యత్వ నమోదు చేసుకుంది ఏదైనా ఉందంటే అది కుప్పం నియోజకవర్గం. 2,25,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు 82,000 మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు. అంటే దాని పర్సంటేజ్ 36% సభ్యత్వ నమోదు అంటూ చేసుకోవడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం, అక్కడ 2,37,000 మంది ఓటర్లు ఉంటే అందులో 72,000 మంది టీడీపీ సభ్యత్వం అంటూ తీసుకోవడం జరిగింది. అంటే 33% సభ్యత్వ నమోదు. ఈ విధంగా చాలా నియోజకవర్గాలు పోటీపడి సభ్యత్వ నమోదు అంటూ చేసుకున్నాయి. అసలు అంత ఇష్టంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడానికి, అసలు టీడీపీ రికార్డులు కొట్టడానికి గల కారణం ఏంది అని చూస్తే, టీడీపీ ఆవిర్భావ సమయం నుంచి కూడా రామారావు గారు తీసుకొచ్చినటువంటి 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మహిళలకు కండక్టర్ పోస్టులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ని డెవలప్ చేసి
రైతుల యొక్క బిడ్డలకి ఐటీ ఉద్యోగాల కల్పనలో భాగంగా కావచ్చు, వీటన్ని టీడీపీ యొక్క సభ్యత నమోదుకి దోహదపడ్డాయి. అదే క్రమంలో 2014లో టీడీపీ యొక్క సంక్షేమ నిధిగా దాదాపు 100 కోట్ల రూపాయలు టీడీపీ యొక్క కార్యకర్తల బాగోగుల కోసం 100 కోట్ల నిధిని అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, రాష్ట్రంలో ఏ నలుమూలైన హాస్పిటల్ ఉన్నటువంటి రోగులకు కావచ్చు, ఆపరేషన్ అయ్యేటటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళకి బ్లడ్ అవసరం అయితే తక్షణమే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ సప్లై అంటూ జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 2004కి అంతకంటే ముందు సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. అక్కడ ఫ్యాక్షన్ గొడవల్లో ఎవరైతే టీడీపీ వారు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయింటారో వారి బిడ్డల్ని నారా లోకేష్తో సమానంగా భువనేశ్వరమ్మ గారు హక్కును చేర్చుకొని వాళ్ళ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ స్కూల్స్లో జాయిన్ చేయించి LKG to వాళ్ళకు IAS అయ్యే వరకైనా సరే, వాళ్ళు ఏ చదువులు కాబట్టి ఆ చదువులు, డాక్టర్ చదువు కాబట్టి డాక్టర్ చదువులు, వాళ్ళ యొక్క బాగోగులు కేవలం ఆ టీడీపీ పార్టీయే తీసుకునేది. అది స్వయాన నారా భువనేశ్వరమ్మ గారి నేతృత్వంలోనే. ఇటువంటి టీడీపీ యొక్క సభ్యత నమోదుకైతే దోహదపడింది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా సరే ఈ సంవత్సరం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 26 వరకు తీసుకున్నటువంటి సభ్యత నమోదులో ముఖ్యంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి కొన్ని ఏమంటే ఎడ్యుకేషన్కి సంబంధించి టీడీపీ అనేది వాళ్ళకు దోహదపడుతుంది. ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో, ఒక మనిషి ఉన్న పరంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు అంటూ ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కింద. అదేవిధంగా ఆ మనిషి చనిపోయిన మనిషికి 10,000 రూపాయలు బట్టి ఖర్చు కింద అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయితే యాప్స్ కూడా తీసుకొచ్చినారు. ఈ టీడీపీ యొక్క సభ్యత్వ నమోదు సమయంలో యాప్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క బిల్స్లో కన్సెషన్ ఉండేటట్లు, డిస్కౌంట్స్ వచ్చేటట్లు, హాస్పిటల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సమయంలో కావచ్చు, ఏదైనా హెల్త్ చెకప్కి సంబంధించిన బెనిఫిట్స్లో కావచ్చు, ఇన్ని రకాలుగా టీడీపీ అనేది బెనిఫిట్స్ చేయడం జరుగుతుంది. అందుకు ప్రజలు కూడా చాలా చాలా ఇష్టంగా మనం చూసినట్లయితే పార్టీ లైఫ్ స్టైలే ప్రజలతో ఉండడం. ప్రజలు ఇప్పుడు హుద్ వచ్చినప్పుడు కానీ, లేదా ఈ మధ్య విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో కానీ పార్టీ లైఫ్ స్టైల్, టీడీపీ యొక్క లైఫ్ స్టైల్ స్వచ్ఛందంగా కార్యకర్తలు ముందుకు వచ్చి వాళ్ళకు సేవలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా టీడీపీ చూడడం సంక్షోభాలు అంటూ లేవు. ఆఖరికి రామారావు గారికి సైతం 1988లో సంక్షోభానికి గురయ్యాడు. అదేవిధంగా నాదెండ్ల భాస్కర్ రావు గారు 1995లో రామారావు గారిని సీఎంగా దించేసిన టైంలో కూడా సంక్షోభం. ఆ సమయంలో కూడా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అంటూ నాయకులతో సంబంధం లేదు, ఓన్లీ కార్యకర్తల బలం ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క టీడీపీ కార్యకర్తలే పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా కార్యకర్తలు ఈ లైఫ్ స్టైల్లోనే పార్టీ లైన్ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క టీడీపీ అనేది ఇన్నాళ్ళు ఇంత బలమైన సంక్షోభాలను తట్టుకొని మరీ ఎగ్జిస్ట్ అవుతూ వచ్చింది. మొన్న 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో కూడా టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ కేవలం 2% ఆ రోజున తేడా. అంత సంక్షోభ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చి పార్టీ టీడీపీ ఇంకా చచ్చిపోతుంది అనుకునే సమయంలో ఈ రేంజ్లో కూటమి విజయానికి దోహదపడింది కూడా టీడీపీ యొక్క కార్యకర్తలు. కాబట్టి ఇవాళ టీడీపీ సభ్యత్వ నమోదు ఇంత వేగంగా రికార్డు స్థాయిలో జరిగింది. ఇది ఇవాళ విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.